చిన్న పల్లవి పాడుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. అబ్బా తండ్రి నీ వాడన్, నేను నీ వాడనే, నాదు చిత్తమెప్పుడు నీకు స్వాతము, ఎన్నడు నన్ను వీడకు, చల్లారనీయకుమాత్మన్. అబ్బా తండ్రి నీ వాడన్, నేను నీ వాడనే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మీ స్వరం వినిపించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయానికి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ స్వరం లేనట్లయితే, మీ మాటలు లేనట్లయితే ప్రభువా మేము ఎండిపోయిన ఎముకల వలె ఉండిపోతాము తప్ప జీవము కలిగిన వారిముగా ఉండలే. తండ్రి, మీ వైపు చూస్తూ ఉండగా మమ్మను బ్రతికించు నీ వాక్యమును పంపండి, మాతో మాట్లాడండి, మా హృదయములను సరిచేయండి, మమ్మను నడిపించండి. మీ ఆత్మకు ప్రభువా మమ్మను మేము అప్పగించుకునేవారిగా, లోబడేవారిగా ప్రభువా మమ్మలను మీరు సిద్ధపరచండి. ఆత్మదేవా, మీరే మాకు అధికారిగా, ప్రభువుగా, యజమానిగా ఉండండి. మాకు మీ సన్నిధిని అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న ప్రశ్న అయినప్పటికీ కూడా చాలా తీవ్రతమైన కలిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకొని, లేదా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగే విధంగా మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని వాక్యంలోనికి వెళదామని ఆశిస్తున్నాను. ప్రశ్న ఏంటంటే, డూ వీ రియల్లీ సీరియస్ టు ఫాలో జీసస్ క్రైస్ట్? యేసును వెంబడించడానికి నిజంగా సీరియస్గానే ఉన్నామా? ఎస్, అవును, నేను నిజంగా సీరియస్గా, తీవ్రంగా నేను యేసును వెంబడించాలని కోరుకుంటున్నాను అన్న వాళ్ళని ఒకసారి చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తుతారో నాకు తెలియదు. కానీ ఈ దినం వర్తమానం అట్టివారి కోసమే, చేతులెత్తే వారి కోసమే. యేసును తీవ్రంగా వెంబడించాలి. ఐ వాంట్ టు ఫాలో జీసస్ సీరియస్లీ. సాధు సుందర్ సింగ్ వలె, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్, నో టర్నింగ్ బ్యాక్. నేను యేసును వెంబడించడానికి నిర్ణయించుకున్నాను, ఇక వెనుదిరుగను అని తీవ్రంగా యేసును వెంబడించే వారిగా మనం ఉండాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితానికి ఒక అర్థం, ఒక పునాది ఏర్పడుతుంది. సరే, ఒక వచనం చదువుకుందాం. మనం అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు చదువుకుందాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా
అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆరోహణమాయను అనేది తర్వాత చూస్తాం. ఈ అపోస్తల కార్యములు రాసినటువంటిది ఎవరు అంటే, మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి ఆ మొదటి వచనాన్ని ఆ సంబోధించిన విధానాన్ని చూడండి. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చిన మొదటి గ్రంథమును రచించితిని. ఇక్కడ థెయోఫిలా అని సంబోధిస్తున్నాడు రచయిత. ఇప్పుడు ఒకసారి మనము లూకా సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. లూకా సువార్త రాసింది ఎవరు? లూకా. ఆ సంబోధించిన విధానం ఘనత వహించిన థెయోఫిలా. అపోస్తల కార్యం కూడా ఆరంభమైంది అదే మాటతో. కాబట్టి అపోస్తల కార్యం రాసింది ఎవరు? లూకానే. లూకా రాసినటువంటి లూకా సువార్త ఆఖరి ముగింపులో, అపోస్తల కార్యముల ఆరంభంలో యేసు ప్రభువారు పరమునకు కొనిపోబడుతున్నటువంటి సందర్భంలో శిష్యులతో మాట్లాడినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి. ఈ రెండు కలిపి చూసినప్పుడే మనకు సంపూర్తిగా అది మనకు అర్థమవుతుంది. లూకా సువార్త ఆఖరి భాగం, అపోస్తల కార్యములు ఆరంభం. ఈ రెండు చూస్తే మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త ఆఖరి భాగంలో ఏమన్నాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త ఆఖరి భాగం 24వ అధ్యాయం 50వ వచనం నుండి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఈ సందర్భంలోనే మధ్యలో పెట్టవలసినటువంటి మాట ఏంటంటే, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినటువంటి మాట. యేసు ప్రభువు వారు ఆరోహణమై వెళ్ళిపోబోతూ ఉన్నారు. శిష్యులు యేసు ప్రభువు వారు ఒక చోట ఉన్నారు. ఆ ఒలీవల కొండ దగ్గర ఉండినటువంటి బేతనియ ఆ ప్రాంతంలో ఉన్నారు. అక్కడ శిష్యులు యేసు ప్రభువు వారి వైపు చూస్తూ, అయ్యా, ఇశ్రాయేలుకు మరలా నువ్వు రాజ్యాన్ని అప్పగిస్తావా? ఆలోచన దేని మీద ఉంది? ఇశ్రాయేలుకు మరలా రాజ్యం ఇవ్వబడుతుందా? ఇంతకీ మాకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యం ఉంటుందా అని యేసు ప్రభు వారిని అడుగుతా ఉన్నారు. అప్పటికి కూడా శిష్యుల యొక్క దృష్టి ఈ భూమి మీద చెదిరిపోయిన ఇశ్రాయేలీయులంగా ఉండినటువంటి మేము ఒక రాజ్యంగా ఈ భూమి మీద మేము ఉండగలమా? యేసు ప్రభు వారు వారి యొక్క దృక్కోణాన్ని మార్చడానికి అక్కడ ఒక మాట అన్నారు. కాలములు తండ్రి వశంలో ఉన్నాయి, అది మీ పని కాదు. అయినా మీకు ఒకటి చెప్తున్నాను ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక మీరు మొదటగా యోదయలో, తరువాత సమరయలో, ఆ తరువాత భూదిగంతాల వరకు
నాకు సాక్షులుగా ఉందురు అన్నాడు. అన్న తర్వాత, ఆ మాటలు విన్న తర్వాత శిష్యులు మహానందముతో స్తోత్రము చేస్తూ యెరూషలేములోనే, దేవాలయములోనే గడుపుతూ ఉన్నారట. అది ఆ సారాంశం రెండు కలిపితే. లూకా సువార్త ఆఖరి భాగం, అపోస్తల కార్యము మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మధ్య భాగం. ఇది సెనారియో. సరే, ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒకసారి మనం ఆత్మీయ నేత్రాలు తెరిచి పరలోక సన్నివేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు తీర్పు సింహాసనం మీద ఉన్నాడు. ఒక్కొక్కళ్ళముగా అక్కడికి వెళ్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారు ఆరోహణం అవడానికి ముందు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? లేక శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటి? నాకు సాక్షులుగా ఉండండి, నాకు సాక్షులుగా ఉండండి. ఇప్పుడు పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుని ఎదుట నిలవబడగానే నీవు క్రీస్తుకు సాక్షిగా ఉన్నావా లేదా? నేను క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను అని రూఢీపరచబడాలంటే ఏం చేయాలి? లేక దేవుడు నాలో చూసేదేంటి? నేను గత వారం ఇంటి నుంచి ఆఫీస్కి లాగా వెహికల్ మీద వెళ్తూ ఉండినప్పుడు, ప్రభువా నీకు సాక్షిగా ఉండాలంటే నేనేం చేయాలి? చెవిలో గింగురుమన్నటువంటి శబ్దం ఏంటో తెలుసా? There is only one way that you can be a witness of Jesus Christ, by living himself only. ఇంకా అసలు ఎట్లా అన్నాడంటే, యేసులాగా జీవించినప్పుడు మాత్రమే నువ్వు సాక్షిగా ఉంటావు. నీ జీవితంలో యేసు జీవితం ఉండినప్పుడే నీవు సాక్షివి. There is only one way that you can prove Jesus is alive, by living himself అనే శబ్దాన్ని విన్నాను నేను. యేసు జీవించి ఉన్నాడా లేదా? నేను ప్రశ్నను కొంచెం మార్చాను. అలా కాదు, వాస్తవానికి తీర్పు దినాన సింహాసనం ఎదుట ఏ తండ్రి అయినటువంటి దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, క్రీస్తు సజీవుడా మృతుడా? సజీవుడు. ఎస్, ఓకే. సజీవుడని ఎలా నిరూపించగలవు? బై లివింగ్ హిమ్సెల్ఫ్ ఓన్లీ. యేసు వలె జీవించడం ద్వారా మాత్రమే యేసు సజీవుడని నీవు నిరూపించగలవు. దెర్ ఈజ్ నో అదర్ వే. ఇంకో మార్గం లేదు. యేసు వలె నీవు జీవించినప్పుడు మాత్రమే, యేసు నీలో జీవించుచున్నాడని మాత్రమే నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడు ఆయన సజీవుడు. లేకపోతే ఆయన మృతుడే. తీర్పు దినాన ఆ ప్రశ్నను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? నా యేసు సజీవుడు అని కోటాను కోట్ల మంది పరిశుద్ధుల ఎదుట నువ్వు సమాధానం చెప్పగలగాలి అంటే ఒకే ఒక్క మార్గం, నీ దేహంలో యేసు జీవించాలి, నీలో యేసు జీవించాలి. అది లేనట్లయితే యేసు సజీవుడు కాదు అని నువ్వు పరోక్షంగా సాక్ష్యం ఇస్తున్నావని అర్థం. కాబట్టి యేసు నాలో జీవించుచున్నాడు అన్నదానికి సాక్ష్యం ఏంటి? యేసు నాలో జీవించుచున్నాడు అంటే
యేసు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములన్నీ కూడా నేను చూడడమా? ఇంకొక మాటలో చెప్పాలంటే, యేసు నాలో జీవించుచున్నాడన్న విశ్వాసము కలిగిన వాడనై నేను ఆహారమును సంపాదించుకోవడం, నివాసము సంపాదించుకోవడం, ధనము సంపాదించుకోవడం నన్ను యేసును కలిగిన విశ్వాసిగా నిలవబెడుతుందా? అది ప్రశ్న. ఇది నాన్న, దేవుని దగ్గరికి రా, నీ దరిద్రం పోతుంది. దేవుని దగ్గరికి రా, నీ అనారోగ్యం పోతుంది. దేవుని దగ్గరికి రా, నీ పూరి గుడిసె పోయి నీకు ఒక డాబా వస్తుంది. దేవుని దగ్గరకు రా, నీ దరిద్రం పోయి నీకు ఐశ్వర్యం వస్తుంది. నిజమే, నేను దేవుని దగ్గరకు వచ్చిన కానించి నేను ఆశీర్వదించబడ్డాను. దేవుని దగ్గరకు వచ్చినప్పటి నుంచే దేవుడు నాకు ఒక గృహాన్ని ఇచ్చాడు, నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఈరోజు సంతృప్తిగా నేను తినగలుగుతున్నాను అని మాత్రమే సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యంలో తేడా ఉంది. ఎందుకో చూద్దాం. వాస్తవానికి దేవునికి ఐశ్వర్యానికి పొంతన లేదు. దేవునికి సిరికి, దేవునికి ధనానికి, దేవునికి సొమ్ముకు పొంతన లేదు. అసలు విశ్వాసం అంటే ఆయన ఏం చూపించాడంటే, వాట్ ఈజ్ ఫెయిత్? Faith means getting food, shelter, money, etc. Is that a faith? Or getting money, is that a faith? In fact, losing the money when all the value in the world is just the coin you had. విశ్వాసం అంటే ధనమును సంపాదించడమా, ఆహారాన్ని సంపాదించడమా, నివాసాన్ని సంపాదించడమా? వాస్తవానికి విశ్వాసం అంటే ప్రపంచంలో నీ కూడిన సంపదంతా, విలువంతా ఒక్క కాయనే అయినప్పుడు ఆ కాయని ఇచ్చేసేయడం. దట్ ఈజ్ ఫెయిత్. నీకున్న ఒకే ఒక ఆస్తి ఏంటంటే కాయిన్. ఆ కాయిన్ కూడా వదులుకోవడమే ఫెయిత్, విశ్వాసం. ధనానికి దేవునికి అసలు సంబంధం లేదా? కానీ నేటి క్రైస్తవ్యం ఎలా చూస్తోందంటే, క్రీస్తును కలిగిన వారిగా మనం ఉన్నామా అంటే, వారి జీవితాలలో ఆశీర్వాదం లేకపోతే క్రీస్తు వారిలో లేడు. వారి జీవితాల్లో సమృద్ధి అనేటువంటి ఆహారం లేకపోతే క్రీస్తు వారిలో లేడు. వారికి ఒక మంచి నివాసం లేకపోతే క్రీస్తు వారిలో లేడు. దేవుని దగ్గరికి వస్తే ఏం ఆశీర్వాదం పొందుకున్నాం? ఈ ధోరణిలో చూసే క్రైస్తవులు అయిపోయారు. అట్టివారు తీర్పు దినాన క్రీస్తు సజీవుడని సాక్ష్యం ఇవ్వలేరు. నేను ఈ దినాన 2 కోణాలు చూపిస్తాను. అన్నీ సంపాదించుకోవడం దేవుని ద్వారానే. ఆహారం, నివాసం, ఐశ్వర్యం సంపాదించుకోవడం క్రీస్తు కోసమే అన్ని పోగొట్టుకోవడం. ఈ 2 కోణాలు చూద్దాం. ఈ ఇద్దరిలో ఎవరు క్రీస్తుకు సాక్షులో అంతిమంగా మీరు సమాధానం చెప్పగలగాలి. ఒకసారి మనం కీర్తనల గ్రంథము 106వ అధ్యాయానికి వెళదాం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం.
9వ వచనం నుండి చూస్తే, ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను, నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఎర్ర సముద్రం ఆరిపోయినప్పుడు దేవుని స్తుతించలేదట వారు. ఆ ఎర్ర సముద్రం యొక్క నేల మీద మైదానంలో నడిచినట్లుగా వారు ఆ అగాధ జలముల మధ్య నడిచినప్పుడు కూడా దేవుని స్తుతించలేదట. వారి పగవారి చేతిలో నుండి వారు విడిపింపబడినట్లుగా ఆ ఎర్ర సముద్రం అద్దరికి పోయినప్పుడు కూడా వారు దేవుని స్తుతించలేదట. శత్రువులు ఆ నీళ్ల మధ్య ముంచివేయబడిన తరువాత ఒక్క శత్రువు కూడా మిగలని సందర్భంలో దేవుని స్తుతించారంట. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి అనే మాటను చూస్తాం. అప్పటిదాకా దేవుని మీద నమ్మకం లేని వారుగా ఉన్నారు. ఎర్ర సముద్రం చీల్చినప్పుడు దేవుని వారు నమ్మలేదు. ఆ నేల ఆరిపోజేసి మైదానంగా దాన్ని మార్చినప్పుడు, వాస్తవానికి ఈ మధ్య నేషనల్ జాగ్రఫిక్ అనేటటువంటి ఛానల్లో ఒక ప్రోగ్రాం వచ్చింది. ఏంటంటే డ్రైనింగ్ ది ఓషన్స్. ఆ ప్రోగ్రాం పేరు డ్రైనింగ్ ది ఓషన్స్. అంటే సముద్రాన్ని డ్రైన్ చేసేయడం. అంటే ఒక గ్లాసులో నీళ్లు ఉన్నట్టే దాన్ని పొంచేసి ఒలికియడం, సముద్రాన్ని ఒలికియడం, సముద్రాన్ని వంచేయడం, ఒలికియడం అంటే నీళ్ళన్నీ తీసేయడం సముద్రంలో నుంచి. అలా చేసినప్పుడు సముద్రం అడుగు భాగం ఎలా ఉంటుంది అనేది దాంట్లో చూపించారు. టైటానిక్ షిప్ యొక్క పరిశోధన కోసం ఇండోనేషియాలో ఒక విమానం అదృశ్యమైనప్పుడు దాని శకలాలు ఎక్కడ పడ్డాయి అనే దానికోసం పరిశోధన చేసినప్పుడు వాళ్ళు దాని గురించి ఒక సోనార్ అనేటటువంటి వ్యవస్థను పంపించి ఆ సముద్రం యొక్క అంతర్భాగాన్ని స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే బయటపడినటువంటి విషయం ఏంటంటే, ఒక్క చోట కూడా మైదానం వంటి ప్రాంతం ఉండదు. ఇంకా భూమి మీద మనం చూసేటటువంటి కొండలు పర్వతాల కంటే ఎత్తైన ప్రాంతాలు, లోతైన లోయలు ఉంటుందంట అక్కడ సముద్రం అడుగు భాగాన. ఆశ్చర్యకరంగా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆ సముద్రం అడుగు భాగాన మైదానంగా దేవుడు చేశాడట. మైదానంలాగా చక్కగా ఏ మాత్రం ఏటవాలు లేనటువంటి ప్రాంతంగా మార్చేసి వాళ్ళని నడిపించాడట దేవుడు. నీళ్ళు ఆరిపోజేయడం ఒక వంతు అయితే, ఆ ఎత్తులు పల్లాలన్నీ చదును చేయడం కూడా ఒక వంతు. అంత చేసినా కూడా వారు నమ్మలేదట దేవుణ్ణి. తరువాత శత్రువులు అవతల పక్క ఉన్నారు, వీళ్ళు సముద్రం అవతలకి వెళ్ళిపోయారు, అప్పటికీ నమ్మలేదు. శత్రువులు మళ్ళీ నీళ్ళలోకి వచ్చారు, మధ్యలోకి వస్తున్నారు. దేవుడు ఆ నీళ్లను వారి మీదకి రానిచ్చాడు. ఒక్కడు కూడా శేషం మిగలకుండా శత్రు సమూహం అంతా నశించిపోయింది. అప్పుడు దేవుని మాటలు నమ్మారట వారు. నమ్మి అప్పుడు దేవుని స్తుతించారట. ఇప్పుడు చూడండి 13వ వచనము, 14వ వచనం మొదటి భాగం, 13వ వచనం, 13వ వచనం రెండవ భాగం. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి, అరణ్యములో వారు బహుగా ఆశించిరి. రాత్రి వచనం మీద మా మధ్య బాగా డిస్కషన్ సాగింది. నైట్ 1 గంట వరకు మా మధ్య సంభాషణ సాగింది. వారు బహుగా ఆశించిరి. నేను వెంటనే అడిగాను, మన సహోదరులను, అమ్మను కూడా అడిగాను, ఇశ్రాయేలీయులు అరణ్యములో, అక్కడ ఉన్న మాట ఏంటి? అరణ్యములో వారు బహుగా ఆశించి. అరణ్యంలో వాళ్ళు ఏం ఆశించారు? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏం ఆశించారు ఇశ్రాయేలీయులు అరణ్యంలో? చెప్పండి.
రైట్. ఏం ఆశించారు? పర్లేదు చెప్పండి. నీళ్ళు, ఆహారం, ఓకే. ఇంకా మాంసం. ఇంకేం ఆశించారు? జనరల్గా మా మధ్య కూడా వచ్చింది ఇవే ఆన్సర్స్. సరే, ఆహారం ఆశించారు. అరణ్యంలో జనరల్గా ఇశ్రాయేలీలు మనలాంటి వీక్ పర్సన్స్ అయితే కాదు, మనలాంటి బలహీనలు కాదు. వాళ్ళు చాలా దేహదారుఢ్యం కలిగినటువంటి వారు, చాలా స్ట్రాంగ్ అన్నమాట. మెంటల్లీ, ఫిజికల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్. మానసికంగా, శారీరకంగా వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు. అటువంటి వారు మేమిక్కడికి వచ్చి ఆకలికి దప్పికకి చచ్చేటట్టున్నాం అన్నారు అంటే 1 గంట నీళ్లు దొరకక అని ఉంటారా చెప్పండి? 1 గంట నీళ్లు లేక అని ఉంటారా? అనరు. ఒక 3 రోజులు మంచినీళ్ళు ఒక చుక్క కూడా మీకు ఇవ్వకుండా ఉంచితే అప్పుడు ఎట్టుంటుందో చూడండి. అలాంటి స్థితిలో ఉండుంటారు బహుశా. అందుకే అయ్యా తాగడానికి ఒక చుక్క నీళ్ళు ఇవ్వండి అయ్యా. నేను ఎక్కడో సాగర్లో ఉంటున్నాను, మీరు వచ్చి అయ్యా ఎందుకు ఏడా ఇంత దూరాన, ఏడేముంది చెప్పు, మా ఊర్రా, చక్కగా మా దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి, పని దొరికిద్ది, నీకు జీతం దొరికిద్ది, మంచి ఆహారం దొరికిద్ది, ఏడేం లేవు, ఏముందా ఏడా అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఎడ కూర్చోబెట్టి నాకు 3 రోజులు మంచినీళ్ళు లేకుండా, ఆహారం పెట్టకుండా కూర్చోబెట్టారు. ఏమంటాను? సాగర్లన్నా ఉంటే పక్కనే నది కాబట్టి పోయి ఒక చెంబన్న ఒక బిందెన్న ముంచుకొచ్చుకొని తాగేవాడిని. ఏడ తీసుకొచ్చి పెట్టారు. ఏడ బావి ఉందో ఏడ కాలువ ఉందో తెలియదు, చచ్చేటట్టున్నాను. ఒక గొక్కె నీళ్ళు రాదయ్యా, కొంచెం నీళ్ళు ఇవ్వండి అమ్మ ముందు అననా? ఇదే మాట అన్నారు వాళ్ళు కూడా, ఇశ్రాయేలీలు కూడా. మరి దాన్ని దేవుడు ఎందుకు తప్పుగా చూశాడు? దేవుడు ఎందుకు తప్పుగా చూశాడు? దేవుని ఆలోచన కొరకు వారు కనిపెట్టలేదు అనే మాటను అక్కడ చూస్తున్నాం. మనం దేవుని ఆలోచన చూచేవారిగా ఉండాలి. దేవుని ఆలోచన కలిగే వారిగా ఉండాలి. వాస్తవానికి వాళ్ళని నడిపించినప్పుడు వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు పాతగిలలేదు, వారి కాలు వాయలేదట. 2 రోజులు నడవండి ఇక్కడి నుంచి చిలకలూరిపేటకి. అంతెందుకు, 3 గంటలు బస్సులో కూర్చొని పోతేనే కాలు కదపకుండా నడిస్తే కాలు వాపు వచ్చేస్తుంది. మనోడికి కారు ఎక్కగానే చేయి నొప్పి వచ్చింది. కాలు వాయలేదట. 40 సంవత్సరాలు వారు నడుస్తూ ఉంటే కాలు వాయలేదట. మరి అక్కడ ఒక మాటను చూశాను, ఆయాసము చేత జనులు అనే మాటను చూశాను. అక్కడ ఏమి లేదు, సందర్భం, మోషే ఏమో మందసాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు. ప్రభువా, మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో మా శత్రువుల మీద మాకు జయాన్ని అనుగ్రహించు, నీవు మాకు ముందుగా నడు అని చెప్పని మోషే మందసాన్ని తీసుకొని ముందుకు సాగమన్నారు. ఆ తర్వాత వెంటనే రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయాసము చేత జనులు అనే మాట. ఎందుకు ఆయాసం వచ్చింది జనానికి? ఎందుకు ఆయాసం వచ్చింది? నడిచి ఆయాసం వచ్చిందా? ఒక చోట చూస్తాం, గద్ద రెక్కల మీద వారిని నేను మోసినట్టు మోసాను. ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు నడిస్తే చొక్కా పాతగిలలేదు,
చెప్పులు పాతకిలలేదట. ఎట్లా సాధ్యం? ఒక 2 రోజులు నువ్వు ఏసీ వేసుకొని కూర్చున్నా కూడా ఏదో ఒక సందర్భంలో నీ చొక్కా చెమట పట్టిద్ది, కనీసం చంకలోనైనా చెమట పట్టుద్ది. కానీ అలాగా కూడా పట్టకుండా ఒక గద్దరెక్కల మీద నిన్ను కూర్చోబెట్టి ఆ చల్లటి గాలికి తీసుకొని వెళ్తుంటే ఎలా ఉంటుంది అని అడిగాడు ఒక సేవకుడు. నిజమే కదా? మరి ఆయాసం ఎలా వచ్చింది ఇశ్రాయేలీలకు? ఎందుకు వారు ఆశించారు? అక్కడ రాయబడినటువంటి మాట, వారు బహుగా ఆశించిరి అనే మాటను చూస్తాం. బాగా ఆశించారు, చాలా కోరుకున్నారు. అంతగా ఆశపడే విధంగా దేవుడు వారిని ఎందుకు చేశాడు? నీళ్ల కోసం వాళ్ళు ఎంత ఆశించారో ఆ ఒక్క మాటలోనే అర్థమవుతుంది. బహుగా ఆశించారట. అంతగా ఆ తర్వాత చూస్తే వారిలో ఆకలిని దేవుడే కలుగు చేశాడట. వారిని పరీక్షించు నిమిత్తము అనే మాటను చూస్తాం అక్కడ. ఈ కాలు వాయలేదు, వారి వస్త్రాలు పాతగిలలేదు, చెప్పులు పాతగిలలేదు అనేటటువంటి సందర్భాన్ని మరల నెహెమ్యా భక్తుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఒక విచిత్రమైన మాటను రాశాడు. అక్కడ ఏమన్నాడంటే, వారిని నువ్వు పగటిపూట వారికి మేఘస్తంభంగా ఉన్నావు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నావు, ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవే, వారిని విసర్జింపలేదు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల వరకు ఉంటుంది. విస్తారమైన కృప కలిగిన వాడు వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగుచుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఆ మధ్యలో చెప్పబడినటువంటి మాట 20వ వచనం, అక్కడ స్టక్ అయిపోయాను నేను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. ఎవరు చెప్పండి? ఉపకారాత్మ అంటే ఎవరు చెప్పండి? చెప్పండి, ఉపకారాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వారికి బోధించింది ఎవరో తెలుసా? దేవుని ఆజ్ఞలు తెలియజేసినటువంటి మోషే కాదట, పరిశుద్ధాత్ముడు బోధించాడట. పరిశుద్ధాత్ముడు బోధించాడట. అసలు నేను షాక్ అయ్యాను అసలు ఆ మాట చూసి. పరిశుద్ధాత్ముడు బోధిస్తే, ఒకనొక సందర్భంలో మోషే అంటాడు, అక్కడే సంఖ్యాకాండంలో మనం చూస్తాం, మీరు ద్వితీయోపదేశ కాండంలో కావచ్చు, మీరు నేటి వరకు కూడా చూచునట్లు వినున్నట్లు మీరు చెవులు కన్నులు కలిగిన వారు కారు అన్నాడు. పరిశుద్ధాత్ముడు బోధిస్తుంటే ఇశ్రాయేలీయులు ఎలా విన్నారో తెలుసా? అది దేవుని మాట లేక దైవ సేవకుని మాటగా విన్నారు, కానీ పరిశుద్ధాత్ముని మాటగా వినలేదు. నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని మాటగా విన్నారు, దైవజనుని మాటగా విన్నారు, కానీ పరిశుద్ధాత్ముని మాటగా వారు వినలేదు. అదేంది మళ్ళీ? పరిశుద్ధాత్ముని మాటగా వినాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. యేసు ప్రభువారు చెప్పారు, యోహాను సువార్త 14వ అధ్యాయము
14వ అధ్యాయం 16, 17 వచనాలు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్ముణ్ణి పొందుకోకపోవడానికి కారణాలు ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఏంటి కారణం? ఆయన్ను చూడకపోవడం, ఆయన స్వభావాన్ని తెలుసుకోకపోవడం. ఇశ్రాయేలీలు పరిశుద్ధాత్ముడు వారికి బోధిస్తున్నాడు అనే విషయాన్ని గ్రహించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముని చూడలేకపోవడం. అదే అన్నాడు మోషే, నేటి వరకు కూడా మీకు చూచే కన్నులు లేవు. పరిశుద్ధాత్ముని బోధ మనకు అందించబడాలి అంటే పరిశుద్ధాత్ముని చూచే కన్నులు మనకు ఉండాలి. దేవుని మాటలు విన్నారా? వారు విన్నారు. దైవజనుని మాటలు విన్నారా? విన్నారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే దేవుని మాటకు, దైవజనుని మాటకు, పరిశుద్ధాత్ముని మాటకు మధ్య వ్యత్యాసాన్ని గ్రహించలేకపోవడం వల్ల. అర్థమవుతుందా? దేవుని మాటకు, దైవజనుని మాటకు, పరిశుద్ధాత్ముని మాటకు మధ్య వ్యత్యాసాన్ని వారు చూడలేకపోవడం వల్లనే వచ్చింది సమస్య అంతా. సంఘంలో నేడు వింటున్నటువంటి బోధ నిన్ను కూడా అదే స్థాయిలో పెడుతుందా? దేవుని మాట విన్నాను, దేవుని వాక్యం విన్నాను, దైవజనుని బోధ విన్నాను అని మాత్రమే చెప్పగలుగుతున్నావా? లేక దైవ సన్నిధి అయిపోయిన తరువాత పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు, ఐ హ్యావ్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ అని చెప్పగలుగుతున్నావా? పరిశుద్ధాత్ముని యొక్క స్వరాన్ని నేను విన్నాను అని చెప్పగలుగుతున్నావా? ఒకవేళ ఆ మాట చెప్పలేకపోతే అరణ్యంలోనే ఇశ్రాయేలీయులు ఉండినటువంటి అనుభవంలోనే నీవు నేను కూడా ఉన్నాం అని గ్రహించాలి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఏం దేవుని మాట వింటే సరిపోదా? దైవజనుని మాట వింటే సరిపోదా? పరిశుద్ధాత్ముడు ఎందుకు ప్రత్యేకంగా బోధించాలి? పరిశుద్ధాత్ముని బోధ కొరకు మనం ఎందుకు కనిపెట్టాలి? పరిశుద్ధాత్ముని ఎందుకు చూడాలి? పరిశుద్ధాత్ముని యొక్క స్వభావాన్ని ఎందుకు మనం గ్రహించాలి? అక్కడే ఉంది. పరిశుద్ధాత్ముడు, ఆ ఉపకారాత్ముడు, ఆయన వచ్చి ఏం చేస్తాడట? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడో ఇంకా చెప్పాడు. యోహాను సువార్త, యేసుప్రభు వారు చెప్పారు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ఒకసారి చూద్దాం. 13, 14, 15 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని చెప్పి తిని. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమవుతుంది? దేవుని మాట, దైవజనుని మాట ఉంటే సరిపోదా? పరిశుద్ధాత్మని మాట కూడా కావాలా? పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు లేకపోతే we miss a lot. మనం చాలా కోల్పోతాం పరిశుద్ధాత్ముడు లేకపోతే. ఎంత కోల్పోతామో చూద్దాం. పరిశుద్ధాత్ముడు చేంజ్ చేస్తాడట. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం చేస్తాడట? నేను అందుకే ఫస్ట్లోనే మిమ్మల్ని ప్రశ్న వేశాను, మీరు సీరియస్గా క్రీస్తుని వెంబడించగోరుతున్నారా?
పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు, నా మాటలు తెలియజేస్తాడు ఆయన అన్నాడు. ఎవరి మాటలు? పరిశుద్ధాత్ముడు ఎవరి మాటలు తెలియజేస్తాడట? చెప్పండి, మీరు తప్పుపోయినా పర్లేదు, మీరు వాయిస్ రైజ్ చేస్తే కదా మీరు వింటున్నారనేది నాకు తెలిసేది, గ్రహిస్తున్నారనేది తెలిసేది. పరిశుద్ధాత్ముడు ఎవరి మాటలు తెలియజేస్తాడు? యేసు ప్రభు వారి మాటలు. ఇప్పుడు యేసు ప్రభు వారి మాటలు అంటే ఏంటో చెప్పండి. యేసు ప్రభు వారి మాటలు అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివేసేయండి. చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు వారి మాటలు అంటే ఎవరు? వాక్యము. వాక్యాన్ని తెలియజేస్తాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, యేసు ప్రభు వారి మాటలన్నీ దీంట్లో ఉన్నాయా? ఉన్నాయా? సరే, ఇప్పుడు యోహాను సువార్త, ఎవరైతే దేవుని యేసు ప్రభు వారి మాటలే వాక్యం అని చెప్పాడో ఆయనే కంక్లూడ్ చేశాడు. చూడండి, యోహాను సువార్త 1వ వచనం చదువుకున్నాం కదా, ఇప్పుడు చివరి వచనాన్ని చదివేద్దాం. యోహాను సువార్త చివరి వచనం చదివేద్దాం. యేసయ్య మాటలు మొత్తం కలిపి రాస్తే ఆయన చేసిన పనులు, ఆయన ఎందుకు చేశాడు, దాని వెనుక ఉద్దేశం ఏంటి, ఇవన్నీ రాసుకుంటూ పోతే భూలోకమైనా సరిపోదట. ఈ గ్రంథం భూలోకంలో ఎంత ప్లేస్ ఆక్రమించింది చెప్పండి? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఈ గ్రంథములో ఉండినవి యేసు చెప్పిన మాటలు అన్నాడు కదా, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన కార్యాలు రాయాలంటే ఇంకా సరిపో. అంటే ఈ గ్రంథములో కూడా రాయబడకుండా చెప్పిన యేసు మాటలు ఇంకా ఉన్నాయి. అవన్నీ ఆయన నా వాటిలోనివే తీసుకొని నేనేం మాట్లాడానో ఆ మాటలే మీకు తెలియజేస్తాడు. బట్ నో వన్ కెన్ సీ అన్లెస్ హీ రివీల్స్ దట్ వర్డ్ టు యూ. పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేయకపోతే దాన్ని గ్రహించలేరు. యేసు కుంటివాణిని బాగు చేశాడు, అన్యుడు కూడా అదే మాట చెప్తాడు. ఆ వచనం చదివి విశ్వాసిని ఎవరు స్వస్థపరిచారు కుంటివాణిని అంటే యేసు అని చెప్తాడు. దేవుని ఎరుగనటువంటి వ్యక్తి అవిశ్వాసిని అడిగినా కూడా ఆ వచనం చదివి అదే చెప్తాడు. కానీ పరిశుద్ధాత్మనిచే బోధింపబడిన వ్యక్తి అన్యుడు చూడని కోణాన్ని చూడగలుగుతాడు. ఎవరు చూడని కోణాన్ని కనుగొంటాడు. అదే అన్నాడు అక్కడ, నా వాటిలోవే తీసుకుని మీకు తెలియజేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు దేవుని మాట, దైవజనుని మాట వింటున్నాము చాలు, దేవుని మాట అయినటువంటి ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను చాలు అనుకుంటున్నారేమో. పరిశుద్ధాత్ముడు లేకపోతే we miss a lot. I mean a lot. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం చాలా పోగొట్టుకుంటాం, చాలా కోల్పోతాం. అది ఎంత తేడానో మీరు చూశారు. ఈ కోణం ఇశ్రాయేలీలు గ్రహించలేకపోయారు. అందుకే దేవుని ఉద్దేశాన్ని వారు తెలుసుకోలేకపోయారు. వారు ఆశించడంలో తప్పు లేదు, దేవుని ఆలోచన కనిపెట్టకుండా ఆశించడంలోనే తప్పు ఉంది. దేవుని ఆలోచన కనిపెట్టకుండా ఆశించడంలోనే తప్పు ఉంది.
వారు ఆశించారు. ఇంకా బహుగా ఆశించారు అనే మాటని కొంచెం లోతుగా స్టడీ చేస్తే, దేవుడట వారికి పరలోకపు మన్నానిచ్చాడు. ఆ మన్నా చక్కగా వారు నూర్చి పిండి చేసుకొని రొట్టెగా కాల్చుకొని తిన్నారు. అది తైలంలాగా, నూనెలాగా టేస్ట్ ఉందట. బాగా క్రొత్త తైలంలాగా టేస్ట్ ఉందట. కీర్తన గ్రంథము 78వ అధ్యాయంలో ఇంకా విపులంగా వారికి విశేషమైన భోజన పదార్థములను పంపించాడు ఆయన అని ఉంది అక్కడ. అసలు ఆ మాట విన్నాక, ఆ మాట చూసినాక నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నేను ఇప్పటిదాకా పాపం ఏదో మన్నా తీసుకొని తింటా ఉన్నారు అనుకున్నా. వాళ్ళు మాంసం కోసం ఏడ్చారు. ఇప్పుడు నేను ఇందాక నన్ను పెట్టినటువంటి ఆ కాంటెక్స్ట్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళి పెడతాను. మిమ్మల్ని కూడా అట్లాగే తీసుకెళ్ళి మీకు ఒక 40 సంవత్సరాలు A1 గ్రేడ్ బాస్మతి రైస్ మాత్రమే ఇస్తాను. మీకు ఇక ఏమి వాళ్ళు కోరుకుంది ఏంటి అక్కడ? వాళ్ళు కోరుకున్నది మాకు కూరగాయలు, దోసకాయలు, కీర దోసకాయలు, ఉల్లిగడ్డలు, ఆకుకూరలు, ఆకుకూరలు ఇవ్వను, కూరగాయలు ఇవ్వను, ఉల్లిగడ్డలు అంటే కూరగాయలు ఇవ్వను, ఆకుకూరలు ఇవ్వను, కీర దోసకాయలు అంటే కూరగాయలు ఇవ్వను, ఉల్లిగడ్డలు అంటే మసాలాలు ఇవ్వను, మాంసం ఇవ్వను. ఇంకా అసలు ఇవేమి ఇవ్వకుండా ఓన్లీ రైస్ ఒక్కటి ఇస్తా. A1 గ్రేడ్ క్వాలిటీ. 40 సంవత్సరాలు మీరు రైసే తినాలి. ఏమంటారు చెప్పండి? అనరా? వాళ్ళు అన్నది కూడా అదే కదా. చవి సారలు లేని ఈ అన్నం మాకు అసహ్యమైంది అన్నారు. రియల్గా మనం జీవిద్దాం దేవునిలో. మనం కూడా అక్కడికి వెళ్తే మన నోటి నుండి కూడా వచ్చేది అదే కదా. మీ దృక్కోణం పరిశుద్ధాత్ముని మీద లేకపోతే మీరు కూడా అదే మాట్లాడతారు. మనం కూడా అదే మాట్లాడతాం. నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుని చెప్తాను, నేనేం సపరేట్ కాదు. వాళ్ళంట గడప దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు? నాకు నా 2 కుమారుల్లో ఏడ్చారంటే నాకు అసహ్యం. నిజంగా అది ఎందుకు పరమ చెడ్డ అసహ్యం. నువ్వు ఏడవద్దు, అసలు నువ్వు ఏడవద్దు. ముందు ఏడు పాపి. నీ సమస్య ఏంటో చెప్పుకో, నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, అప్పుడు పరిష్కారం దొరికిద్దిగా. నువ్వు ఏడవడం వల్ల నీకు పరిష్కారం దొరకదు. ముందు ఏడు పాపే అని చెప్పని వాడిని బెల్ట్ తీసుకొని బెదిరించి మరీ నోరు మోపిస్తా, ఏడు పాపిస్తా. ఎందుకో నాకు ఆ స్వభావం. నిజంగానే నేను ఈరోజు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మోషేకు కూడా వాళ్ళు ఏడవడం అసహ్యంగా అనిపించిందంట. వాళ్ళు ఏడుస్తుంటే ఎంత అసహ్యం అనిపించిందంటే, వీళ్ళందరికీ నేను ఏడమాంసం తెచ్చిపెట్టాను, నీ రొమ్మును ఎత్తుకొని పోయి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ వదిలిపెట్టాను, నా నెత్తిన పెట్టావు, దీని బదులు నన్ను చంపేరాదు అన్నాడంట మోషే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి. ఎందుకు ఏడ్చారని చూస్తే, ఎప్పుడు చూసినా ఇదే అన్నం, ఐగుప్తులో ఉంటే మాకు మాంసం దొరికేది, కీర దోసకాయలు అని ఏడ్చుకుంటున్నారంట. నాకు వెంటనే ఒక కాంటెక్స్ట్ గుర్తొచ్చింది. అది ఇక్కడ చెప్పడం అసందర్భము, నా పరువు నేనే తీసుకున్నట్టు ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్పట్లేదు. మాంసం లేదు అని చెప్పానని ఏడుస్తూ ఉన్నారంట. ఏడుస్తుంటే దేవుడట వారికి మాంసం అనుగ్రహించాడట. ఆ 78వ కీర్తనలో ఉంటుంది, దక్షిణపు గాలి వారి మీద బలముగా విసరజేసి వారికి మాంసాన్ని ఇచ్చాడు. రెక్కలు కలిగిన పిట్టలను వారి మధ్య పడవేశాడట. ఒక్కొక్కడు 100 తూములు, తక్కువలో తక్కువ వాడు కూర్చుకున్న వాడు 100 తూములు కూర్చుకున్నాడట మాంసం. 100 తూములు అంటే ఎంత అని చూస్తే 5000 కేజీలట, 5 టన్నులు. ఇప్పుడు చెప్పండి ఏం ఆశ? 5000 కేజీలు. ఆడు తక్కువ అంట, మళ్ళా కూర్చుకున్న వాళ్ళలో తక్కువ కూర్చుకున్నవాడు 5000 కేజీలు అంట. అంత పిచ్చిలేసింది పాపం మాంసం కోసం వాళ్ళకి.
ఆ? దేవుని కోపం వచ్చేసింది. వాళ్ళు మాంసాన్ని అపేక్షించినందుకు కాదు. ఇంత ఆకలి మాలో పుట్టడానికి కారణం ఏంటి? మేము ఎండ దెబ్బ తగలకుండా నడుస్తున్నాం, మేఘం కూడా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు, వెన్నెల దెబ్బ మాకు లేదు, మా చెప్పులు అరగట్లేదు, మా వస్త్రాలు మాయట్లేదు. ఇంత ఆకలి ఏంటి? దేవుని ఆలోచన ఏంటి అని వారు గ్రహించలేకపోయారు. వారు ఆశించారు, బహుగా ఆశించిరి. ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నిజంగా మనము కూడా ఆ స్థాయి వారు ఉండినటువంటి ఆ స్థితిలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. ఈ దినాల్లో మనం కూడా ఆహారం కోసం వెతకడం లేదా? ప్రయాసపడుతుంది ఎందుకు? ఆహారం కోసం కాదా? నివాసం కోసం కాదా? 4 రాళ్ళు అయినటువంటి వెనకేసుకుందామని కాదా? చెప్పండి, నిజమా కాదా? ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు. దేవుడు వారు అడిగినవన్నీ ఇచ్చాడట. కానీ వారు దేవుని ఆలోచనను తెలుసుకొనలేకపోయిరి. ఈ దినాన మీలో కూడా మనలో కూడా ఇటువంటి తలంపులే ఉంటే, ఆహారం, ఇల్లు, ఐశ్వర్యం, వీటి కొరకే మనము దేవుని ఆశ్రయించే వారిగా ఉంటే, ఆశ్రయిస్తున్న వారిని నేను ఎవరిని తప్పు పట్టలేదు, నేను ఇశ్రాయేలీలను కూడా తప్పు పట్టట్లేదు. చెప్పాను కదా, అది కూడా ఎందుకో, మనమే అక్కడికి వెళ్తే మనం కూడా అలాగే మాట్లాడతాం. మనము కూడా అలాంటి వారిగానే ఉంటే దేవుని ఆలోచనను తెలుసుకోలేం. దేవుని ఆలోచన ఏంటి? పరిశుద్ధాత్ముడు తెలియజేయాలి మనకది. దేవుని ఆలోచన ఏంటి? నేను ఎలాగా క్రీస్తు యొక్క సాక్షిగా ఉండగలను తీర్పు దినాన? ఒక్కటి, క్రీస్తు వలె నేను జీవించాలి, క్రీస్తును కలిగి జీవించాలి, క్రీస్తును చూపించేవానిగా ఉండాలి. అందుకే దేవుని అమ్మగారు అన్న మాట ఏంటి? క్రీస్తును నేర్చుకో, క్రీస్తును చూపించనలేదు. చూడండి జాగ్రత్తగా. అందుకే సగం నేర్చుకోవద్దు. అవి మామూలు మాటలు కాదు, దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. క్రీస్తును నేర్చుకో, క్రీస్తును జీవించు. క్రీస్తును నీలో జీవించని, క్రీస్తు నీలో జీవించని, క్రీస్తులాగా జీవించు. అప్పుడే క్రీస్తుకు మహిమ. క్రీస్తు యొక్క సాక్షిగా నేను తీర్పు దినాన, లేక క్రీస్తు సజీవుడని నేను ఒక సాక్షిగా దేవుని ఎదుట సాక్ష్యం ఇవ్వాలంటే, క్రీస్తులాగా నేను జీవించడం ఒక్కటే మార్గం. ఎట్లా? దేవుని కలిగిన దరిద్రతలో నేను ఐశ్వర్యాన్ని పొందడమా? దేవుని యొద్దకు వచ్చి ఆహారం లేని సందర్భంలో వేడుకొని ఆహారాన్ని సంపాదించడమా? నీరు లేనప్పుడు దేవుని యొద్ద వేడుకొని ఒక బండలో నుంచి నీళ్లు సంపాదించడమా? దేవుడు నా యందున్నాడు అని నేను సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటి? లెట్స్ గో టు ద చాప్టర్. 2 కొరింథియన్స్, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము.
యేసును జీవించడం అంటే ఏంటో తెలుసా? డైయింగ్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో, మన దేహంలో, స్వీయంలో చనిపోవడం, చనిపోతూ ఉండడం. అదొక్కటే నీవు యేసులా జీవిస్తున్నావు అనే దానికి. అదొక్కటే. యేసు యొక్క మరణానుభవాన్ని మా శరీరంలో ఎల్లప్పుడూ వహిస్తున్నాం. వై? యేసు యొక్క జీవము మాలో కనబడాలి. యేసు యొక్క జీవం మాలో కనబడాలి. ఏంటయ్యా యేసు నీలో జీవించుచున్నాడు అన్నదానికి సాదృశ్యం ఏంటి? ఆయన ద్వారా నీ దగ్గర తినడానికి ఆహారం లేనప్పుడు ఆహారం సంపాదించుకోవడమా? నీరు లేనప్పుడు నీరు సంపాదించుకోవడమా? అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడడమా? లేదు సహోదరుడా. సీక్ డైయింగ్ టు సెల్ఫ్. స్వీయం విషయంలో చనిపోవడాన్ని వెదుకు. అది లేకపోతే క్రీస్తు సజీవుడు కాదు నీలో. దేవుని ఆలోచన అదే. ఇశ్రాయేలీయులు వారిని అణుస్తా ఉన్నాడట దేవుడు. అణుస్తా ఉన్నాడు. పిచ్చి ఆకలి పెట్టేసేసాడు, పిచ్చి దాహం పెట్టేసేసాడు, అణుస్తా ఉన్నాడు. కానీ ఆయన ఆలోచన వారికి చూడలేదు. ఆయన ఆలోచన వారికి అర్థం కాలేదు. ఏంటి ఆలోచన? చనిపోయే స్థితికి నేను దిగజారిపోయిన, ఆహారం లేకుండా ఎటు పోయినా కృషించిన, తరమబడుచున్నా, చెరలో వేయబడుతున్నా, క్రీస్తు జీవం కోసం చేస్తున్నాం ఇవన్నీ. క్రీస్తు జీవం నాలో కనబడాలి. ఆ సాక్ష్యం ఇవ్వలేకపోయారు ఇశ్రాయేలీలు. అందుకే వారు అడిగింది దేవుడు శోధింపబడినట్లుగా చూశాడు. వీరికి చూచే కన్నులు లేవు, వినే చెవులు లేవు. పరిశుద్ధాత్ముడు ఘోషిస్తున్నాడు, దుఃఖపోతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముని స్వరం మన చెవిలోనే డైరెక్ట్గా మాట్లాడతాడు ఆయన. హీ స్పీక్స్ టు యూ డైరెక్ట్లీ. ఓ పక్కన దైవజనుడు గట్టిగా ఘోషిస్తూ ఉండొచ్చు, పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా వచ్చి మాట్లాడతాడు. ఆయన స్వరానికి స్పందించే హృదయం మనలో ఉందా? నంబర్ 1 రూల్ ఈజ్ టు లుక్ ఎట్ హిమ్. పరిశుద్ధాత్మని చూడాలి. ఆయన చూచినప్పుడే ఆయన స్వభావం మనకు అర్థమవుతుంది. క్రీస్తు యొక్క మరణానుభవం మా శరీరంలో వహించచ్చు, ఎల్లప్పుడూ వహించచ్చు. ఎందుకంటే క్రీస్తు జీవం మాలో కనబడాలి. క్రీస్తు జీవం మాలో కనబడాలి. అట్టి వారే క్రీస్తు సజీవుడు అని సాక్ష్యం ఇవ్వగలరు తీర్పు దినాన. దేవుని యొక్క నిజమైనటువంటి విశ్వాసివిగా, సాక్షివిగా నువ్వు ఎలాగుండగలవు? ఇశ్రాయేలీయుల మధ్య జరిగినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడడం వలన కాదు సహోదరి సహోదరుడా. పౌలు వలె దేహం కృషిస్తున్నా ఆకలిని ఆశించడం కాదు. ఎందుకంటే ఈ పౌలుకు తెలుసు, మనుష్యుడు బ్రతికేది రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. నేను కృషించిపోతున్నానంటే పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడట్లేదా? పరిశుద్ధాత్ముని స్వరం నాకు దూరం అవుతున్నాడా? దూరం అవుతుందా ఆయన స్వరం? ఆయన నాతో మాట్లాడితే చాలు. నా దేహం బాహ్యంగా కృషించిపోతున్నా, నా అంతరంగ పురుషుడు దినదినము బలపరచబడుతున్నాడు. వాడు ఇంకా ఎదుగుతున్నాడు, వాడు ఇంకా పోషించబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు.
అట్టి అనుభవంలో మాత్రమే మనం క్రీస్తు యొక్క సాక్షులంగా ఉండగలం. తండ్రి ఎదుట క్రీస్తు సజీవుడని మనం సాక్ష్యం ఇవ్వగలం. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముని చూచి ఆయన స్వరం వినేవారింగా ప్రభువా, మా దృష్టి యేసు వైపు చూస్తూ ముందుకు సాగేవారింగా, నమ్మకస్తుడమైనటువంటి నీ మీద ఆనుకునేవారింగా, ఇదిగో నా కొరకు మీరు సాక్షులుగా ఉండండి అని విన్న తరువాత శిష్యులు మహానందముతో యెరూషలేముకు వెళ్ళిపోయారట. స్తుతిస్తూ గడిపేశారట. ప్రభువా, నిజమే, నీ కొరకు సాక్షిగా బ్రతకటం అంటే అదే సంతోషం. బాహ్యంగా లోకానికైతే అదొక శ్రమ, సిలువ, హింస, అదొక మూర్ఖత్వం. కానీ క్రీస్తులో ఉండిన మాకు అదొక జీవము, శక్తి. ప్రభువా, సంతోషంగా శిష్యుల వలె నీ కొరకు సాక్షులుగా ఉండేవారిగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. పరలోక దినాన మేము నిరూపించాలనుకుంటున్నాం, యేసు సజీవుడు అని. అంతే ప్రభువా, అట్టి కృపను మాకందరికి మీరు అనుగ్రహించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, చూడను. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. నా గటి మీద నా చేయి ఉన్నది, నా యేసు జాడలు నా ముందు ఉన్నవి. నా గటి మీద నా చేయి ఉన్నది, నా యేసు జాడలు నా ముందు ఉన్నవి. పిలువబడిన నేను, పిలువబడిన నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, వెనుకకే చూడను, వెనుకకే చూడను. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. పంపబడిన నేను, పంపబడిన నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, వెనుకకే చూడను. నేను వెనుకకే చూడను. యేసే నా వరము, నేనాయన బూరను.
యేసే నా వరము, నేనాయన బోరను, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. విశ్వాసయాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో ప్రియము. విశ్వాసయాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో ప్రియము. పరుగులో ఉన్న నేను, పరుగులో ఉన్న నేను వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. యేసే నా కర్తని, నేనాయన వార్తని, యేసే నా కర్తని, నేనాయన వార్తని, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఐగుప్తులో ఉచితముగా మాకు దొరికిన కీరదోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు ఏమన్నారు? ఉచితంగా దొరికిందట. నిజంగా ఉచితంగా దొరికింది? ఐగుప్తులో బానిసత్వం చేశారా? బానిసత్వంలో దొరుకుతున్నటువంటి లోక సంబంధమైన ఉచితంగా కనబడుతున్నట్లుగా అపవాది చూపిస్తాడు. యేసు దగ్గర దొరికేవి వెల చెల్లించేవిగా చూపిస్తాడు. కనుక వెల చెల్లించకుండా నేను నా ప్రియునికి బలి ఇవ్వను అని చెప్పిన దావీదు వలె మనం తయారవుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా గొప్ప దైవానికి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఐగుప్తులో దొరికినవన్నీ ఉచితంగా దొరికినట్లుగా అపవాది భ్రమ పెడతాడు. క్రీస్తు దగ్గర దొరికేవి వెల చెల్లిస్తేనే దొరికేవిగా కనబడుతుంది. అయినా నా యేసును నేను సంపాదించుకోవడానికి సమస్తాన్ని నేను వదులుకోనైనా, నష్టపరుచుకోనైనా, ఉన్నదంతా హెచ్చించైనా వెచ్చించైనా, తన యొద్ద ఉండిన మిక్కిలి విలువైన రాళ్ళనన్నిటినీ ఇచ్చివేసి అత్యంత విలువైన ఆ రాయిని వాడు సంపాదించుకొనడా? అవును ప్రభువా, మేమందరం అట్టివారిగా ఉండునట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభువా, నడిపించండి చేయి పట్టి. ఆ పరమపురికి, నా ప్రియుడైన యేసు ఉండే అంతఃపురానికి మేమందరము ఏ ముడత, ఏ మచ్చ, ఏ కళంకము లేని వధువుగా నిన్ను ఎదుర్కొనే వారిగా ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసము, నడిపింపు, బోధ మనకందరికీ దొరికి సర్వోన్నతుని యొక్క సంపూర్ణ ఆలోచన గ్రహించున్నట్లు ఆయన ఆలోచన నెరిగి జీవించు వారిగా మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.